పెద్దలు చిన్నవారు వెంకటేశ్వర స్వామి పేరు వింటేనే మన హృదయం ఎందుకు శాంతిగా ఉంటుంది? ఎందుకు కోట్లాది మంది రోజూ గోవిందా గోవిందా అని అంటారు? ఈరోజు ఆ విషయం చాలా సింపుల్గా చెప్తాను. శ్రీనివాసుడు అంటే మనకు కాపాడే దేవుడు, మన కష్టం తెలిసిన దేవుడు. మన మనస్సు లోపల ఏముందో మనకి కూడా తెలియకముందు ఆయనకి తెలుస్తుంది. అందుకే ఆయనను మనవాడి దేవుడు అంటారు. విష్ణువు ఎక్కడైనా ఉండగలడు, కాని తిరుమలలో ఉండటానికి కారణం ఒకటే, మనకి దగ్గరగా ఉండటానికి. తిరుమల పర్వతం చాలా పవిత్రం. యుగాల తరబడి ఋషులు అక్కడ తపస్సు చేశారు. ఆ పవిత్రతలో స్వామి స్థిరమయ్యాడు. గోవిందా అనే పేరు మనిషి ఒత్తిడి తగ్గించే మంత్రం లాంటిది. ఒక్కసారి గోవిందా అని మనసు పెట్టి చెప్పండి, లోపలి భారమైన భావాలు తగ్గిపోతాయి. ఆ పేరులోనే శక్తి ఉంది. ఎందుకంటే ఆయన ముందుకు వచ్చిన వాణ్ణి ఎప్పుడూ ఖాళీ చేతులతో పంపడు. ఎవరైనా వచ్చినా, పేదవాడైనా ధనవంతుడైనా, ఏ సమస్యతో వచ్చినా ఆయన దయ మాత్రం ఒక్కటే. ఆయన వద్ద భేదం ఉండదు. ఆయన చూపు అందరిపై ఒకటే. ఒక్కసారి శ్రీవారిని చూడగానే మన కష్టాలు చిన్ని అవుతాయి, మన హృదయం తేలిక అవుతుంది. ఇది కేవలం భక్తి కాదు, ఆయన కరుణ శక్తి. పెద్దలు అంటారు, శ్రీవారి అనుమతి లేకపోతే తిరుమలకి అడుగు కూడా వేయలేం. అది నిజం. జీవితంలో ఎంత కష్టం వచ్చినా, మనసు నిస్సహాయంగా ఉన్నా ఒక్కసారి ఆయనను పిలిస్తే అతను దారి చూపుతాడు. అతను మన దగ్గర ఉన్నట్టు మనకి అనిపిస్తుంది. అదే శ్రీవారి ప్రేమ, అదే శ్రీవారి దయ.